నేపథ్యంలో టీడీపీ తీరుపై ఫైర్ అవుతోంది వైసీపీ నాయకత్వం. పార్టీలో అత్యంత కీలకమైన మిథున్ రెడ్డి అరెస్టు తరువాత ఈ వ్యవహారంపై జగన్ చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతున్నట్లు చెప్తున్నారు. మద్యం కుంభకోణం పేరుతో వైసీపీపై బోధ చెల్లేందుకు టీడీపీ పన్నుతున్న వ్యూహాలపై ఫ్యాన్ పార్టీ నాయకత్వం స్టడీ చేస్తోంది. మిథున్ రెడ్డి అరెస్టు తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుందని ఉత్కంఠ నడుస్తూ ఉంటే అటు జగన్ కూడా వారం రోజుల పాటు బెంగళూరుకే పరిమితం కావడంపై రకరకాల ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. మద్యం కుంభకోణం ఏపీ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. మద్యం పాలసీ మొదలుకుని కంపెనీల ఎంపిక, అమ్మకాలు, నగదు లావాదేవీల వరకు అన్నింటినీ ఎంపీ మిథున్ రెడ్డి దగ్గరుండి చూసుకున్నట్లు రిపోర్టులో కోర్టుకు విన్నవించింది సిట్. మిథున్ రెడ్డి అరెస్టుతో తరువాతి పరిణామాలు ఎలా ఉంటాయనే దానిపై తీవ్ర ఉత్కంఠ నడుస్తోంది. అన్నింటికీ మిథున్ రెడ్డే ప్రధాన సూత్రధారిగా చెబుతుండటంతో ఈ కేసులు, అరెస్టులు ఇక్కడితో ఆగిపోయేలా కనిపించడం లేదు. ప్రత్యేక దర్యాప్తు బృందం న్యాయస్థానానికి సమర్పించిన నివేదికలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరును కూడా ప్రస్తావించడంతో ఆయన్ని కూడా అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. జగన్ అరెస్టు తర్వాతే కేసు కొలిక్కి వస్తుందని పొలిటికల్ సెక్టార్లో టాక్ వినిపిస్తోంది. అయితే ఇదే సమయంలో జగన్ అరెస్ట్ అంత ఈజీ కాదనే వాదన కూడా ఉంది. దీనికి ఎనలిస్టులు చాలా కారణాలు చెబుతున్నారు. ఇప్పటిదాకా లిక్కర్ కేసును నిరూపించేలా సిట్ కనీసం ఒక్క బలమైన ఆధారం కూడా బయట పెట్టలేకపోవడం ఓ కారణంగా చెబుతున్నారు. ఒకరి నుంచి తీసుకున్న వాంగ్మూలంతో మిగిలిన వారి నుంచి వివరణ తీసుకుని తాము టార్గెట్గా ఎంచుకున్న వ్యక్తులను ఇరికించడంలోనే అధికారులు నిమగ్నం కావడంతో కేసు లీగల్గా నిలబడదన్న అభిప్రాయంతో వైసీపీ ఉందంటున్నారు. మద్యం వ్యవహారంలో జరుగుతున్న పరిణామాలన్నీ కాకరేపుతోన్న తరుణంలో వాట్ నెక్స్ట్ అనే ఆసక్తి పొలిటికల్ సర్కిల్స్ తో పాటు సామాన్యుల్లోనూ కనిపిస్తోంది. అయితే ఇదే సమయంలో జగన్ ఈ వారం రోజుల పాటు బెంగళూరుకే పరిమితం కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కూటమి పార్టీల నాయకులు లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి అరెస్టు ఖాయమని కామెంట్స్ చేస్తున్నారు. దీంతో జగన్ వ్యవహారంలో కూటమి పెద్దల స్టాండ్ ఎలా ఉంటుందనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. జగన్ వారంలో 2-3 రోజులు తాడేపల్లిలో ఉంటూ మిగిలిన 4 రోజులు బెంగళూరులో నివాసం ఉంటున్నారు. వైసీపీలో అత్యంత కీలకమైన మిథున్ రెడ్డి అరెస్టుతో పార్టీ నాయకత్వం డీలా పడింది. జగన్ పార్టీ కేంద్ర కార్యాలయానికి వారం రోజుల పాటు బ్రేక్ ఇవ్వడంతో క్యాడర్లో కూడా దీనిపై చర్చ జరుగుతోంది. మిథున్ రెడ్డి అరెస్టు తర్వాత ఈ ఎపిసోడ్ ఇప్పట్లో ముగిసే అవకాశం లేదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. జగన్ టార్గెట్గా కేసు ముందుకు వెళుతుందని పార్టీ నేతలు అనుమానిస్తున్నారు. ఇదంతా ఒకెత్తైతే జగన్ తన అరెస్టు ప్రచారంపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. నేను ఇక్కడే ఉన్నానంటూ కామెంట్స్ చేశారు. ఈ విషయాలను కూడా పార్టీ సీనియర్ నేతలు విశ్లేషిస్తున్నారు. జగన్ వారం రోజుల పాటు కేంద్ర కార్యాలయానికి రానంత మాత్రాన పార్టీ కార్యకలాపాలు ఆగిపోవని అంటున్నారు. ఎందుకంటే పార్టీ సీనియర్ నేతలు నిత్యం జగన్మోహన్ రెడ్డికి టచ్లోనే ఉంటున్నారు. పార్టీకి సంబంధించిన అప్డేట్స్ తో పాటుగా తాజా రాజకీయ పరిణామాలపై ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రిగా, వైసీపీ అధినేతగా జగన్ ఎప్పుడూ బిజీనే అంటున్నాయి పార్టీ శ్రేణులు. కేసులు, ఊహాగానాలకు అధినేత భయపడే ప్రసక్తే లేదంటున్నాయి. ఎందుకంటే జగన్ ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా భారీగా తరలివస్తున్న పార్టీ శ్రేణులు, ప్రజల్లో వస్తున్న స్పందనే కొలమానంగా చెబుతున్నారు వైసీపీ నేతలు. అంతేకాదు జగన్ ఎక్కడికి వెళ్లినా ఇసుకేస్తే రాలనంతగా అభిమానులు వస్తున్నారు అన్న విషయాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. మిథున్ రెడ్డి అరెస్టు తర్వాత కేసు సీరియస్నెస్ పెరగడంతో తదుపరి వ్యవహారాలను పర్యవేక్షించే పనిలో జగన్ బిజీగా ఉన్నారనేది లోగుట్టులో వినిపిస్తోన్న టాక్.